హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము వంకాయ పులుసు కూర ఎట్లా చేస్తామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా అయితే తగినంత నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు వేడెక్కినాక మెంతులు, ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ మెంతులు పులుసు కూరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు బాగా వేగాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలలో బాగా బ్రౌన్ కలర్లో బాగా వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా వాడేటప్పుడే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కల్లుప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, టమోటా బాగా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా కలబెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా నూనెలో వాడాలి ఫ్రెండ్స్. వంకాయ నూనెలో బాగా వంకాయ బాగా వేగిన తర్వాత స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కారానికి తగినంత కారం, అంతే ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు వంకాయ ఉడికేంతవరకు 10 నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే చింతపండు పిప్పి తీసేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ చింతపండు పులుసు పోసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చింతపండు పులుసు పోసినాక తెల్లగడ్డ బాగా దంచుకొని 2 రెమ్మలు వేసుకొని దింపేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన వంకాయ పులుసు అయితే రెడీ.